సిద్ధరామయ్య డికే శివకుమార్ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. సో ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నటువంటి అంశం తెరపైకి వచ్చింది. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సిద్ధరామయ్య ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉండి పార్టీ విజయాన్ని భుజాలపైన వేసుకొని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి గెలిపించినటువంటి వ్యక్తి ఇటు డికే శివకుమార్. సిద్ధరామయ్య విషయానికి వస్తే గతంలో జనతా పార్టీ నుంచి గెలిచారు, ఆ తర్వాత జేడీఎస్లో గెలిచారు. జేడీఎస్ నుంచి బహిష్కరించబడితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆ తర్వాత మళ్ళీ 2023లో ముఖ్యమంత్రి కావడం జరిగింది. సో ఇక ఇదే ఆఖరు, వయసు మీద పడుతున్న నేపథ్యం, మళ్ళీ అవకాశం రాదు, ఈసారికి ఉంటాను అన్నటువంటి ఒప్పందంతో ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్తో సీఎం కుర్చీ రొటేషన్ పద్ధతిలో రాహుల్ గాంధీ ఆ రోజు ఈ ఫార్మేట్ను ఒప్పుకోవడం జరిగింది. సో బహిరంగంగా బయటికి చెప్పకపోయినా అధికారికంగా సీఎం చైర్ అనేది షేరింగ్లో ఉన్నటువంటి మాట మాత్రం వాస్తవం. సో ఇప్పుడు అదే ఎపిసోడ్ నడుస్తోంది. దీని తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? సో ఈ రోజుకు ఇక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య చివరి రోజుగా కనిపిస్తోంది. ఈ రోజు రాజీనామా చేస్తే రేపు శుక్రవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కర్ణాటక రాజకీయాలు ఎటువైపు తిరగబోతున్నాయి చూద్దాం.